పిల్లలలో విటమిన్ డి లెవెల్స్ గురించండి. సో, ఇప్పుడెందుకు విటమిన్ డి అనేది ఇంత ఇంపార్టెంట్? ఈ మధ్య కాలంలో పిల్లలలో మేము విటమిన్ డి లెవెల్స్ కొంత తక్కువ చూస్తున్నామండి. సో, దీనికి ఏంటి కారణాలు? మనం ఏం చేస్తే పిల్లలకి విటమిన్ డి బావుంటుంది? అండ్ మనం ఎలా వాళ్ళ ఓవరాల్ అంటే పిల్లల గ్రోత్‌ని, హెల్త్‌ని కాపాడుకోవచ్చు అనేది ఈ పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాము. సో, ఫస్ట్ ఈ విటమిన్ డి అంటే ఏంటి? విటమిన్ డి అనేది ఒక విటమిన్ కూడా, కానీ అదొక హార్మోన్ కూడా. అంటే ఏంటంటే మన బాడీ ఫంక్షన్స్‌లో ఇది చాలా ఇంపార్టెంట్ హార్మోన్ అండి. ఇంకా దీని ఫోర్‌మోస్ట్ అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే మన ఎముకల హెల్త్, బోన్స్ హెల్త్‌ని కాపాడటం అన్నమాట. సో, విటమిన్ డి ఏం చేస్తుంది? ఇప్పుడు మన బోన్‌కి అవసరమైన మినరల్స్ ఉంటాయి. కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం. సో, ఈ మినరల్స్ మన ఇంటెస్టైన్స్ నుంచి కరెక్ట్‌గా అబ్సార్బ్ అయ్యి మన బ్లడ్‌లోకి వెళ్లి మన బోన్స్‌కి అందించాలి అంటే ఈ విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ హార్మోన్ అండి. అండ్ నెక్స్ట్ రూల్ ఏంటంటే కొన్ని స్టడీస్‌లో ఈ విటమిన్ డి అనేది మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్‌కి కూడా చాలా మంచిది. కొంచెం అలర్జీస్‌కి అలా అంటే విటమిన్ డి లెవెల్స్ ఎప్పుడు బావుండాలి అని కూడా చెప్తున్నారు. సో, విటమిన్ డికి బోన్స్ కాకుండా ఇంకా మల్టిపుల్ కూడా మంచి ఫంక్షన్స్ ఉన్నాయండి. సో, అందుకనే ఏంటంటే మనం ఎప్పుడు కూడా పిల్లలలో కానీ మన విటమిన్ డి లెవెల్స్ అనేది కరెక్ట్‌గా చూసుకోవాలన్నమాట. సో, ఇప్పుడు ఈ విటమిన్ డి అనేది ఎక్కడి నుంచొస్తుంది? విటమిన్ డి సోర్సెస్ ఏంటి? రైట్? సో, ప్రాముఖ్యమైన సోర్స్ అండి సన్‌లైట్. ఓకేనా? సో, ఈ సన్‌లైట్‌కి మనం ఎక్స్‌పోజ్ అయినప్పుడు మన చర్మంలో విటమిన్ డి అనేది ఆటోమేటిక్‌గా ఉత్పత్తి అవుతుందండి. ఓకేనా? అండ్ ఇది 90% ఆఫ్ ద సోర్స్ అని చెప్పొచ్చు మెయిన్‌లీ. మన ఫుడ్ నుంచి వచ్చే సోర్సెస్ కొంచెం తక్కువనే ఉంటాయండి. అంటే ఎగ్స్ కానీ, లేకపోతే మన డైరీ ప్రొడక్ట్స్ కానీ, ఫిష్ కొన్ని వెరైటీస్, మష్రూమ్స్ దీంట్లో కొంత విటమిన్ డి ఉంటుంది. అండ్ మేబీ వెస్టర్న్ కంట్రీస్‌లో అయితే వాళ్ళ పాలు, ఎగ్స్ అన్నిట్లో విటమిన్ డి అంటే ఎక్స్‌ట్రాగా యాడ్ చేస్తారు. ఫార్టిఫైడ్ అంటాము ఫుడ్స్. ఇండియాలో కొంచెం తక్కువ. సో, ఈ ఫుడ్ సోర్సెస్ అనేవి కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఇప్పుడు ఏంటి అంటే సిట్యుయేషన్ ఇప్పుడు మనకి ఇండియాలో ఇంత సన్‌లైట్ ఉండి, ఇంత సన్ ఎక్స్‌పోజర్ ఉన్నా ఎందుకు మన ఇండియన్స్‌కి కొంచెము విటమిన్ డి లెవెల్స్ ఎప్పుడు తక్కువ ఉంటాయంటే, ఒకటేమో మన స్కిన్ కలర్ అండి. కంపేర్ టు ద వెస్టర్న్ పాపులేషన్ కొంచెం డార్క్ స్కిన్‌లో మేబీ విటమిన్ డి సింథసిస్ అనేది కొంచెం తక్కువ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఈ మధ్యలో చూస్తే పిల్లలు పెద్దగా బయటికి వెళ్లి సన్‌లైట్‌లో ఆడటం కానీ, ఎక్కువ టైం ఔట్ సైడ్ స్పెండ్ చేయటం అంతగా మనం చూడట్లేము. మాక్సిమం ఇంట్లల్లో ఉండటము, ఏసీ హౌసెస్‌లో ఉండటము, బస్‌లలోనే ట్రావెల్ చేస్తారు. సో, వాళ్ళకసలు సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అయ్యే ఛాన్సెసే చాలా తక్కువుంటాయండి. ప్లస్ ఫుడ్‌లో కూడా మేబీ వాళ్ళు అంటే ఎన్నో కిలో మష్రూమ్స్ తింటే కానీ వాళ్ళకి విటమిన్ డి అందదు. సో, ఫుడ్ నుంచి వచ్చే సోర్సెస్ తక్కువ. సో, ఈ కారణాల వల్ల ఏంటంటే మనకి ఓవరాల్‌గా విటమిన్ డి లెవెల్స్ అని కొంచెం తక్కువుంటున్నాయన్నమాట. ఇప్పుడు దీన్ని మీరు ఎలా గుర్తిస్తారు? పిల్లలకి విటమిన్ డి తక్కువుంది అని మీకెలా అర్థమవుతుంది? సో, దీని సింప్టమ్స్, సైన్స్ అంతగా అర్థం అవ్వవండి. అంటే ఎంతో సివియర్‌గా విటమిన్ డి లెవెల్స్ తక్కువైపోతే కానీ మనకి దాని సింప్టమ్స్ అర్థం అవ్వవు. సో, జస్ట్ జనరల్‌గా కొన్ని సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే ఓవరాల్ గానే పిల్లలు కొంచెం ఎక్కువ టైర్డ్‌గా ఫీల్ అవుతారు. కొంచెం బయట ఆడుకునే పిల్లలైతే కొంచెం అంత ఇంట్రెస్ట్ లేదు. అంటే లైక్ ఎక్సర్‌సైజ్ యాక్టివిటీస్ కోసం అంత ఎనర్జీ లెవెల్స్ లేనట్టు అనిపిస్తాయి. చిన్న పిల్లల్లో అయితే మేబీ టీత్ రావటము, పళ్ళు రావటము కొంచెం డిలే అవ్వొచ్చండి. ప్లస్ ఇక్కడ మాడ దగ్గర కొన్ని సాఫ్ట్ స్పాట్స్ ఉంటాయి కదా! ఏదైతే పిల్లలకి నార్మల్‌గా 1.5 ఇయర్‌కి అది ఫిల్ అయిపోవాలో, ఆ సాఫ్ట్ స్పాట్స్ అనేది ఇంకా సాఫ్ట్ గానే ఉంటాయన్నమాట. అవి తొందరగా ఫిల్ అవ్వవు. మళ్ళీ కొన్ని ఏంటంటే లైక్ చిన్న పిల్లల్లో వాళ్ళు వాక్ చేసేటప్పుడు మీరు నోట్ చేస్తారు లైక్ కింద లెగ్స్ కొంచెం ఇలా బౌ షేప్‌లో ఉంటున్నాయి అని కొంచెం వంకర ఉండటము. సో, దీన్ని ఒక మెడికల్ కండిషన్ రికెట్స్ అంటామండి. ప్లస్ ఈ బోన్స్ కొంచెం వీక్ అవ్వటము, ఇలా బెండ్ అవ్వటము, లేకపోతే ఫ్రాక్చర్స్‌కి దారి తీయటము, ఓవరాల్ కొంచెము హైట్, వెయిట్, గ్రోత్ కూడా కొంచెము అఫెక్ట్ అవ్వటము. సో, ఇవన్నీ సింప్టమ్స్ ఉండొచ్చండి. విటమిన్ డి తక్కువ ఉండటం అనేది లైక్ మనం చెక్ చేయాల్సొస్తుంది. సో, ఈ సింప్టమ్స్ చూస్తే మీరు ఇమ్మీడియేట్‌గా మీ పిల్లల డాక్టర్‌ని కానీ, పీడియాట్రిక్ ఎండోక్రినాలజిస్ట్‌ని కానీ కలవండి. అక్కడ విటమిన్ డి లెవెల్స్ చెక్ చేస్తారు. అండ్ దీనికి అవసరమైన ట్రీట్మెంట్ అందిస్తారు. సో, మనము ఏం చేయొచ్చు? లైక్ మనం యాస్ పేరెంట్స్ మనం ఏం చేయొచ్చు అంటే, మనం ఎప్పుడు పిల్లల్ని కొంచెం బయట ఆడుకోవడానికి ఎంకరేజ్ చేయాలండి. ఒక ఎండలో అట్‌లీస్ట్ ఒక 15-20 మినిట్స్ కాకపోతే మరి సమ్మర్స్‌లో ఆ మధ్యాహ్నం చాలా దారుణమైన ఎండలో కాదండి. మామూలుగా లైట్ సన్ ఉన్నప్పుడు అప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి వాళ్ళని బయట ఆడుకుంటానికి. అండ్ ఈ కొన్ని ఫుడ్ సోర్సెస్ మనం డిస్కస్ చేసాం కదా! అవి కంపల్సరీ వాళ్ళ డైట్‌లో ఉండాలి. అండ్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అయితే ఫస్ట్ ఒక సంవత్సరం వరకు ఫస్ట్ 1 ఇయర్ ఆఫ్ లైఫ్ డైలీ ఒక విటమిన్ డి సప్లిమెంట్ ఒక 400 యూనిట్స్ అని అడ్వైస్ చేశారండి. దాని తర్వాత అవసరం ఉందా లేదా అనేది అది మీ పీడియాట్రిషియన్ మీకు డిస్కస్ చేసి చెప్తారు. బ్లడ్ టెస్ట్ చేసి సపోజ్ చాలా లో ఉన్నాయంటే వాళ్ళు మీకు సరైన డోసెస్ పిల్లలకి వేయమని చెప్తారు. అయితే ఎప్పుడు కూడా అండి విటమిన్ డి అనేది మీ పీడియాట్రిషియన్ అడ్వైస్ తోనే వేసుకోవాలండి. ఎందుకంటే ఒక్కొక్కసారి డోసెస్ హై అవ్వచ్చు. హై డోసెస్ అవుతే కూడా మంచిది కాదు. దీన్ని విటమిన్ డి టాక్సిసిటీ అంటాము. దీనికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. సో, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు మీ పీడియాట్రిషియన్
అడ్వైస్ తీసుకొని కరెక్ట్ డోసెస్ లో విటమిన్ డి సప్లిమెంట్స్ అందియొచ్చు పిల్లలకి. అండ్ సో మీరు పిల్లలలో ఒక మంచి విటమిన్ డి లెవెల్స్ మెయింటైన్ చేస్తున్నారంటే ఓవరాల్ హెల్త్ బాగుంటుందండి. థ్యాంక్ యూ.